ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. ఇరాన్ పై భీకర దాడికి ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఏ క్షణమైనా కూడా ఇరాన్ పై అమెరికా సేనలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఎంజీ రావు గారు, చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది చరిత్రలో గుర్తుండిపోయేలా ఒక విషాదంగా మిగిలిపోయే ఘటనగా ఉండబోతోంది అని చెప్పి, ముఖ్యంగా పెర్ల్ హార్బర్ తరహాలో ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ట్రంప్ వార్ ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్పై ఏ క్షణమైనా దాడి అని మనం గత 1 మంత్గా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ సుప్రీంకోర్టు ఆయన టారిఫ్స్పై తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అహంకారం దెబ్బతింది, ఆయన ఈగో హర్ట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఇరాన్పై ఎట్టి పరిస్థితుల్లో దాడి చేసి ఇదంతా డైవర్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అక్కడ వైట్ హౌస్లో సిఐఏ ఫార్మర్ ఆఫీసరు బయటికి ఒక విషయం కూడా లీక్ చేయడం జరిగింది. ఇరాన్పై ఆయన 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చినట్టు ట్రంప్ బయటికి చెప్తున్నారు. కానీ ఇరాన్పై దాడి ఏ క్షణంలోనైనా చేయొచ్చు. అంతకుముందు గత ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అంతకుముందు కూడా ఇంత టైం ఇచ్చి వెంటనే ఆయన అటాక్ చేశాడు. అది వార్ డిసెప్షన్, మోసపూరితం అన్నమాట. ఇది ట్రంప్ తరహా విధానం ఉంటుంది, వార్ విధానం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వార్ కమిటీ ద్వారా ఒక పెద్ద ప్లాన్ ఇరాన్పై తయారు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇరాన్ అనేది ఒక ఫోర్స్, ఏ న్యాచురల్ ఫోర్స్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, న్యాచురల్ పైన ఎల్బర్జో, కింద జాగ్రోసు, మధ్యలో దస్తకి కావూరు, దస్తకి లాతు, ఒక న్యాచురల్ ఫోర్ట్రెస్ అనమాట. ఒక ప్రకృతి పరంగా ఒక కోట లాంటిది. దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. 16 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియాలో, అంటే ఇండియాలో ఆఫ్ది ఉంటుంది. కింద పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ స్ట్రైట్, పైన కాస్పియన్ సీ. దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రారు, ఆఫ్ఘనిస్తాన్ లాగా. కాబట్టి న్యాచురల్ ఫోర్ట్రెస్. దానికి 80,000 డ్రోన్లు, 3,000 మిసైల్ ఉన్నాయి. కాబట్టి డిస్ట్రక్టివ్ పవర్ ఇరాన్ దగ్గర ఉంది. దీంతో పాటు అక్కడ చైనా, రష్యాలు ఇరాన్ ఓడిపోకుండా ఉండడానికి హైపర్సోనిక్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరా చేస్తున్నాయి. కాబట్టి రష్యా, చైనాలు కూడా వెనకాల ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వీటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఒక డేంజరస్ వార్ ప్లాన్ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా లీక్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గత 1 నెల నుంచి అక్కడ డిప్లాయ్మెంట్ చేస్తుంది. 2003 సద్దాం హుసేన్ పడగొట్టిన తర్వాత అతిపెద్ద డిప్లాయ్మెంట్ ఆర్మాడా, ఇన్ ద ట్రంప్ వర్డ్స్లో ఆర్మాడా అక్కడ ఉంది. యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 నిమిడ్జ్ క్లాస్, ప్రపంచంలోని అతి శక్తివంతమైన న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్. ఇది ఒక భీకరమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండి. దీంతో పాటు డజన్ల కొద్దీ డిస్ట్రాయర్స్, న్యూక్లియర్ డిస్ట్రాయర్స్ ఉంది, డజన్ల కొద్దీ షిప్పులు ఉన్నాయి. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ పాలసీ ఎలా ఉండబోతుందంటే, ముందు డిప్లాయ్మెంట్, తర్వాత వార్ ప్లాన్కి నేను వెళ్ళబోతున్నాను. తర్వాత ఏంటంటే వందలాది యుద్ధ విమానాలు, అక్కడ 1000కి పైగా యుద్ధ విమానాలు అక్కడ మోహరింపులు జరిగినాయి. ఎంత ఇరాన్ దగ్గర నుంచి సిరియా, ఇరాక్, ఖతారు, సౌదీ అరేబియా, తర్వాత జిబౌటి దగ్గర ఇదొకటి, తర్వాత డిగో గార్షియా, బ్రిటన్ యాక్సెప్ట్ చేయకపోయినా అక్కడ డిగో గార్షియాలు నుంచి మొత్తం అమెరికన్ బేసెస్ పైన తుర్క్మెనిస్తాన్ నుంచి తజికిస్తాన్, ఈవెన్ పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ను కూడా అమెరికా వాడుకుంటుందని మనకు తెలుస్తుంది. ఇరాన్ చుట్టుపక్కల అన్ని దేశాలు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద యుద్ధ విమానాలు, వీటితో పాటు మధ్యధరా సముద్రం, తర్వాత యూకే, జర్మనీ, తర్వాత ఇటలీ, గ్రీస్, వీటిల్లో ఎయిర్ బేస్ను కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఇప్పుడు యుద్ధ విమానాలు వస్తున్నాయి. F-16 నుంచి F-18 హార్నెట్, F-15 2 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఎలక్ట్రానిక్ జామర్, రాడార్ జామర్ ఎయిర్ క్రాఫ్ట్లు, E-37D లాంటివి అక్కడికి రావడం. తర్వాత MQ, RQ, రేపర్ లాంటి పెద్ద డ్రోన్లు సర్వైలెన్స్కి. వీటితో పాటు F-22 రాప్టరు, F-35 లైటనింగ్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు B-1 ల్యాన్సరు, B-52 ల్యాన్సర్సు, తర్వాత B-2 స్పిరిట్ బాంబర్స్ కూడా వస్తున్నాయి. ఇది మోబ్ బంకర్ బరస్ట్ బాంబ్స్తో, టన్నుల కొద్ది బాంబ్స్తో అవి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనమాట. ప్యాట్రాయిట్, తర్వాత యారో, అంటే ఇరాన్ దగ్గర, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న యారో, డేవిడ్ స్లింగు, ఐరన్ డోములు ఇజ్రాయెల్ దగ్గర ఉంటే అవి ఇజ్రాయెల్ రక్షణకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, ఇజ్రాయెల్ చుట్టుపక్కల. తర్వాత అమెరికా ఏంటంటే తాడు, ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే మొత్తం ఎయిర్ బేస్ల దగ్గర మోహరించిందని తెలుస్తుంది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రక్షణకామో ఇవి ఉన్నాయి. ఏజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇదంతా ఏంటంటే డిఫెండ్ చేసుకోవడానికి, ఇరాను, రష్యా, చైనా మిసైల్స్ నుంచి డిఫెండ్ చేసుకోవడం. అంటే ఏంటి, ఇప్పుడు ట్రంప్ వార్ ప్లాన్ లీక్ అయిన వార్ ప్లాన్లో ప్రధానంగా ఏంటంటే
ఫస్ట్ ఇరాన్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ నుంచి సర్వనాశనం చేసి ఇరాన్ డ్రోన్స్, ఇరాన్ మిసైల్స్ నుంచి, రష్యా చైనాలు ఇచ్చిన మిసైల్స్ను ఫోర్స్ నుంచి తనను తాను రక్షించుకోవడం అనేది ప్రధానం అన్నమాట. అది అత్యంత ప్రధానం. అందుకే ఇప్పుడు దాకా దాడి చేయలేదు. తర్వాత ఇదంతా ఒకటి రక్షించుకోవడం, ఒకటి మినిమైజ్ చేయడం, ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఇక రెండు మూడు అనేది చాలా డేంజరస్. రెండో ప్రపంచ యుద్ధంలో నార్మండీ, పెరల్ హార్బర్ అన్ని అటాక్లు మనం చూస్తుంటాం. తర్వాత డంకిర్స్క్ అని ఒక అటాక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ సహారా డెజర్ట్ దగ్గర ఒకటి ఉంటుంది. తర్వాత మనకేంటంటే లెనిన్ గ్రాడ్ ముట్టడి అని ఒకటి ఉంటుంది అనమాట. చరిత్రలోనే అతిపెద్ద డేంజరస్ వార్ఫేర్లు అనమాట, వార్లు జరిగినాయి. ముఖ్యంగా నార్మండీ, పెరల్ హార్బర్ కొన్ని వేల యుద్ధ విమానాలు వెళ్ళి ఒకే దాని మీద దృష్టి పెట్టి అటాక్ చేసింది. ఈ పెరల్ హార్బరు, నార్మండీ, డంకిర్స్క్ లాంటివి ఎయిర్ అటాక్లను దాటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్లో అమెరికన్ యొక్క 5th జనరేషన్ ఫైట్ F-32, F-35లు, F-22లు, F-16లు, F-18లు, F-15లు, తర్వాత F-117లు, B-1, B-2, B-52 బాంబర్లు, తర్వాత C-17 హెర్క్యులస్, C-130 గ్లోబ్ మాస్టర్ లాంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్టర్లు, ఇవన్నీ ఏంటంటే సుమారు అమెరికాకు చెందిన 1000 యుద్ధ విమానాలు. గుర్తుపెట్టుకోవాలండి, అమెరికాకు చెందిన 1000 యుద్ధ విమానాలు ఒకేసారి ఇజ్రాయెల్ యొక్క 200 యుద్ధ విమానాలతో కలిసి ఇరాన్ పైన ఒక స్విఫ్ట్, ఒక లైటనింగ్, ఒక మెరుపు వేగంతో దాడి చేయడం అనమాట. ఇదే సమయంలో ఇరాన్ యొక్క అంటే 1200 యుద్ధ విమానాలు అమెరికా శక్తివంతమైన ఆర్మీది ఒకేసారి ఒక డిస్ట్రక్టివ్ కన్వెన్షనల్ వెపన్స్తో వెళ్ళి ఇరాన్పై దాడి చేసిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అవి కొన్ని గంటల పాటు అటాక్ ఉంటుంది 1200 యుద్ధ విమానాలతో, భీకర యుద్ధ విమానాలతో. దీనివల్ల ఏమవుతుంది, ఇరాన్లో ఉన్న ఈ కొన్ని గంటల్లో స్విఫ్ట్ అండ్ లైటనింగ్ అటాక్ అనమాట. స్విఫ్ట్ అండ్ లైటనింగ్ అటాక్ అంటే ఇరాన్లో ఉన్న రాడార్లని జామ్ చేయడం ఒకటి పని పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇరాన్లోకి మొసాదు, సిఐఈ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోవడం, స్టార్ లింక్ లాంటివి వెళ్ళిపోవడం, ఆ జామర్స్ని తర్వాత మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్ జామర్స్ ఉపయోగించి ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్ చేసి డకాయిస్ ఉపయోగించేయడం. ఇప్పుడు ఈ 1200 యుద్ధ విమానాలు ఇరాన్పై యుద్ధం చేసినప్పుడు, ఒకేసారి దాడికి వెళ్ళినప్పుడు ఏ లక్ష్యం పెట్టుకుంటుంది ఇరాన్ అంటే 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధ విమానాలు వెళ్ళి అటాక్ చేయడం ఒకటైతే, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్, సిఐఏ, మొసాద్తో కలిసి వెళ్ళి ఆయితుల్లా అలీ ఖైమనీ వారసులుగా ప్రకటించిన ఆ ఖైమనీ కుమారులు ముస్తాజా లాంటి 2 కుమారుల్ని ఒకటి, తర్వాత ఇక IRGC ఏది ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ హెడ్లని, ఆర్మీ హెడ్లని, న్యూక్లియర్ సైంటిస్టులని టాప్ బ్రాస్ నిర్ణయం ఎవరు తీసుకుంటారో వాళ్ళు చంపేయడం. ఇది చాలా డేంజరస్ అండి. అది ఇరాన్లో అంతకుముందు ఇజ్రాయెల్ చేసిందే, అక్కడ మధ్యలో వెనిజులాలో జరిగింది. టాప్ హెడ్లను చంపడానికి, ఖైమనీని హతమార్చడానికి ఒక స్పెషల్ ఫోర్సెస్ వెళ్తారు, గ్రౌండ్ ఫోర్సెస్. ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క 1200 యుద్ధ విమానాలు వెళ్ళి ఏం చేయబోతున్నాయంటే, ఇరానియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయండి. బషేహార్ ఒకటి, నాతాంజ్ ఒకటి, ఫోర్డే ఒకటి, ఇస్ఫహాన్ లాంటి న్యూక్లియర్ రియాక్టర్లని బంకర్ బర్స్ట్ బాంబ్స్తో సర్వనాశనం చేయడం. అసలు ఇరానియన్ న్యూక్లియర్ రియాక్టర్లు ఉండకూడదు, కొన్ని గంటల్లోనే నాశనం చేయడం అనేది ఒక ప్లాను. దాంతోపాటు ఇరాన్ యొక్క అండర్ గ్రౌండ్ మిసైల్ సెంటర్స్, మిసైల్ సిటీస్ని, డ్రోన్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ని సర్వనాశనం చేయడం అనమాట. ఈ బంకర్ బర్స్ట్ B-2 బాంబర్సే 2 డజన్ల వరకు B-2 బాంబర్స్ కదలబోతున్నాయి అని తెలుస్తుంది. 25-30 యుద్ధ విమానాలు అమెరికా దగ్గర ఉన్న వాటి అన్నిటినీ యుద్ధంలో ఇన్వాల్వ్ చేయాలనే ట్రై చేస్తున్నారు. ఏది B-2, B-1, B-52 బాంబర్స్. దీంతోపాటు F-15E అనేది 2 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది. చాలా కష్టమండి దాన్ని తట్టుకోవడం అనమాట. అవి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్లు, అంటే ఇరాన్ జామ్ చేయడం, వాటి రాడార్ని, ఇరానియన్ యొక్క ఎయిర్ బేస్ల్ని, ఇరాన్ అణు రియాక్టర్ని, ఇరాన్ యొక్క సీక్రెట్ మిలిటరీ మిసైల్ సెంటర్స్ని, అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ని, డ్రోన్ సెంటర్స్ని, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని, గవర్నమెంట్ కార్యాలయాల్ని, పెద్ద పెద్ద ఆఫీసెస్ని, వీటిని పోర్ట్ సిటీ ఏది ఇబడానో లాంటి ఇలాంటి పోర్ట్ సిటీల్ని, తెల్ అవీవ్ని భూపాతాళం అంటే సర్వనాశనం చేయడం అనమాట. ఈ 1200 యుద్ధ విమానాలు, పెరల్ హార్బరు, డంకిర్స్క్, తర్వాత ఈ నార్మండీ లాంటి భయానకమైన యుద్ధం జరగబోతుంది. దీనివల్ల ఇరాన్ ప్రతిస్పందించే అవకాశాన్ని ఎవరు, నిర్ణయం తీసుకునే వాళ్ళని చంపేయడం, ప్రతిస్పందించే అవకాశం ఇవ్వకుండా చేసేయడం. దానివల్ల ఇరానియన్ ఎయిర్ బేసులు, ఇరానియన్ 3000 మిసైల్స్ ఉన్నాయి మా దగ్గర, సిజిల్లు,
తర్వాత ఖుర్రం షాహర్ 4, ఖుర్రం షాహర్ 5 ఉంది. అమెరికా దాకా వెళ్ళగలిగింది. మొత్తం షెజిల్ అని, ఇంకా ఎన్నో సయ్యద్ అని హైపర్సోనిక్ మిసైల్ మేము యూజ్ చేసేస్తాం, అమెరికా ఎయిర్ బేస్లు నాశనం చేసేస్తాం అనేవాళ్ళకి అసలు టైం అనేది ఇవ్వకూడదని అమెరికా డిసైడ్ అయిపోయింది. తర్వాత ఈ స్వామ్ డ్రోన్స్ వస్తే వాటిని ఆపడానికి ఈజీస్, ప్యాట్రియోట్, థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో అది అక్కడ పెట్టిందని తెలుస్తుంది. స్వామ్ డ్రోన్లు ఆపడానికి లేజర్ టార్గెటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ పెట్టింది. అదే ఇరాన్ ఇజ్రాయెల్ తయారు చేసింది. ఈ విధంగా ఒక భయానకమైన, అంటే మానవ చరిత్రలోనే నిజంగా చెప్పాలంటేనండి, నార్మండీ, డంక్స్కిర్స్ నేను ఏం చెప్తున్నానంటే ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పెరల్ హార్బర్, జపాన్ అమెరికా దాడి, హవాయి దగ్గర పెరల్ హార్బర్ మీద దాడి అందరికీ గుర్తుంటుంది, చాలా భయానకం. తర్వాత డంక్స్కిర్స్ అనే మూవీ కూడా మనకు వచ్చింది. తర్వాత నార్మండీ అసలు మానవ చరిత్రలో అతిపెద్ద యుద్ధం అని నార్మండీ చెప్పొచ్చు అనమాట. అక్కడే హిట్లర్ వెనక్కి వెళ్ళింది. లెనిన్గ్రాడ్ ముట్టడి, అంటే అమెరికా త్రివిధ దళాలు, ముఖ్యంగా ఎయిర్ ఫోర్సు, నేవీ, ఫైటర్సు సంయుక్తంగా ఒక జాయింట్ ఆపరేషను, అమెరికా పసిఫిక్ కమాండ్, అమెరికా సెంట్రల్ కమాండ్, యూరోప్లో అమెరికా దళాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకనే ట్రంప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ట్రంప్ని తక్కువ అంచనా వేయడం లేదు. ఎయిర్ ఫ్యూలింగ్ అన్నీ రాబోతున్నాయి. ఏ దేశం కోఆపరేట్ చేయకపోని ఇది ఉంటుంది. తర్వాత ఇస్లామిక్ దేశాలు కూడా ఇప్పటికీ సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ ఇవేంటంటే ఇండైరెక్ట్గా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ చెప్తుంది, మా మీద దాడి చేస్తే అమెరికన్ ఎయిర్ బేస్ల మీద మేము దాడి చేయబోతున్నాం. ఎయిర్ బేస్లు అంటే ఇక్కడ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ ఉండబోతున్నాయి. కాబట్టి ఆ దేశాలు రక్షించుకోవాలి, కాబట్టి అమెరికాకి సపోర్ట్ చేయబోతున్నారు అనేది అవి తెలుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా తన రీసెంట్గా షహబాజ్ షరీఫ్ అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అడిగినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా క్లాండస్టైల్ని దొంగతనంగా ఇరాన్కి ఎగ్నెస్ట్గా సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ ఉత్తర అరేబియా, పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతంలో, తర్వాత అమెరికా దాడి చేసినప్పుడు ఎక్కడ గల్ఫ్ ఆఫ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేస్తారనేది లేదు. ఎందుకంటే అమెరికా దాని మీద టార్గెట్ పెట్టింది. కాబట్టి ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం లేకుండానే ఇరాన్ని సర్వనాశనం చేయడానికి 1200 అమెరికా యుద్ధ విమానాలు, అంటే సుప్రీం మిలిటరీ పవర్ ఈరోజు ఇరాన్పై వెళుతుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన అమెరికా స్ట్రాటజీ ఏంటంటే, ఒకవేళ రష్యా, చైనాలు ఇరాన్ వెనకాల ఉన్నాయి కదా, మరి ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వందలాది అణుబాంబులతో ఉన్నాయి. తర్వాత ఓహియో క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు రష్యా, చైనాలు ప్రత్యక్షంగా ఇరాన్ దగ్గర జోక్యం చేసుకునే అవకాశం అమెరికా ఇవ్వడం లేదు. ఎందుకంటే కొన్ని గంటలు ఆపరేషన్ మొదలు పెట్టిన తర్వాత 1200 యుద్ధ విమానాలు, కొన్ని లక్షల టన్నుల అమ్యునేషన్, ఆయుధ సంపత్తితో, పేలోడుతో అవి కుమ్మరించబోతున్నాయి. ఇక ఇరాన్లో ప్రతిస్పందించడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇరాన్కి రష్యా, చైనాలు ఇచ్చిన ఆయుధాలను కూడా పేల్చేయబోతున్నారు. ఇప్పుడు రష్యా, చైనాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి వస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా యుద్ధానికి రావు. ఉక్రెయిన్లో అమెరికా ఎలా రాలేదో రష్యాకి ఎగ్నెస్ట్గా, ఇక్కడ రష్యా, చైనాలు కూడా అమెరికాకి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాలేవు. కానీ రష్యా, చైనాలు ఆయుధాలు ఇరాన్కి సప్లై చేయాలంటే ఇరాన్లో వాటిని ప్రయోగించే లాంచింగ్ స్టేషన్స్ ఉండాలి కదా సైన్యం, వాటిని టార్గెట్ చేసేస్తుంది. కాబట్టి చాలా కష్టం. ఇక రష్యా, చైనాలు కూడా చిత్తు. ఈ విధంగా అమెరికా ఒక పెద్ద వ్యూహం అనమాట. 3 విధానాల వ్యూహం అనమాట. ఒకటి, తనను తాను రక్షించుకోవడం, ఇరాన్ డ్రోన్స్ 80,000 డ్రోన్లు, 3,000 మిసైల్స్ నుంచి రక్షించుకోవడం. ఒకటి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎక్కడికక్కడ మోహరించేసి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ని ప్రతిస్పందించే అవకాశం లేకుండా 1200 యుద్ధ విమానాలతో అటాక్ చేయడం. తర్వాత 3,000 మిసైల్ దాకా తోమహాక్ అనే మిసైల్ ఉపయోగించి, తర్వాత హార్పూన్ అని ఎయిర్ బేస్డ్, షిప్ బేస్డ్ మిసైల్స్ ఉపయోగించబోతున్నారన్నమాట. దాన్ని తట్టుకోవడం ఇరాన్కి సాధ్యం కాదండి. అది మానవ చరిత్రలో అతిపెద్ద దాడి జరగబోతుందంటే ఊహించుకోండి. ఈ 2 అయితే, ఇక 3వది ఏంటంటే ఇరాన్లో ఆయితుల్లా అలీ ఖైమనీ ప్రభుత్వ హైరార్కీని, వాళ్ళ కొడుకుల్ని, తర్వాత వారసుల్ని, ఆర్మీ హెడ్డల్ని చంపేయడానికి స్పెషల్ ఫోర్స్ దించడం. అంటే వాళ్ళు యుద్ధం చేయాలంటే తనకు తాను రక్షించుకుని యుద్ధం చేయాలి. తనకు తాను రక్షించుకోవడం ఇప్పుడు మొసాదు, సిఐఏ అమెరికా నుంచి రక్షించుకోవడం అసంభవం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో విషయం మనం చూసాం, అక్కడ ఇరాన్ రక్షించుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఇరాన్లో ఆల్రెడీ స్టూడెంట్ ప్రదర్శన జరుగుతుంది. అక్కడ ఇరాన్లో ఈ డిఫెక్ట్ అయినోళ్ళు, అంటే ఇరాన్ ఆయితుల్లా అలీ ఖైమానికి ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్న లక్షలాది మంది పీపుల్ సహకారం అమెరికా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళు రక్షించుకుని అమెరికాకి వ్యతిరేకంగా దాడి చేయడం అనేది ఇరాన్కి చాలా అవసరం. అసలు అత్యంత ప్రమాదభరితం, అసలు కుదరదు అన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక వార్ విధానాన్ని తయారు చేసిందండి. అసలు మైండ్
గ్లోయింగ్ అనమాట. అది మాటలతో కూడా చెప్పలేము, ఎందుకంటే యుఎస్ ఈజ్ ద సుప్రీం మిలిటరీ పవర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో వీటి 5th జనరేషన్స్, తర్వాత ఎయిర్ ఫ్యూలింగు, తర్వాత మ్యాక్ 2 స్పీడ్ తోటి వెళ్ళే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, యాంటీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, జామర్సు, మిలిటరీ శాటిలైట్లు, వీటన్నింటినీ ఇరాన్ మీద దృష్టి పెట్టింది. అందుకని అమెరికా ప్రపంచంలో ఉన్న వెనుజులా నుంచి అటు గ్రీన్లాండ్ నుంచి అన్నింటినీ అన్ని విషయాలను స్టాప్ చేసి చూడండి. ట్రంప్ గత 1 నెలగా మిలిటరీ క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ అనేది ట్రంప్ పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఉపయోగపడుద్ది. అక్కడ ఓడిపోవడానికి అమెరికా కుదరదు. అమెరికా పతనం, ఒకవేళ ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మునిగిపోతే అది అమెరికా పతనానికి నాంది అవ్వబోతుంది. అందుకనే ఈ DF-17 చైనా మిసైల్, హైపర్సోనిక్ అయినా, అక్కడ కింజాల రష్యా మిసైల్స్ అయినా ప్రయోగించే అవకాశాన్ని కూడా అక్కడ ఇరాన్కి ఇవ్వకుండా చేసే అవకాశం ఉంది. అది వెనుజులా క్యాపిటల్ కారకాస్లో ఆ నైట్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టము, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో అక్కడ పనిచేయకుండా అమెరికా చేసింది. చైనా దగ్గర కూడా, అప్పుడు అమెరికా దగ్గర కూడా ఒక సీక్రెట్ వెపన్ ఏదో ఒకటి తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ సీక్రెట్ వెపన్ అక్కడ వెనుజులా ఆ రోజు నైట్ కారకాస్ రాజధానిలో అది గంటలో వ్యవధిలో అధ్యక్షుని పట్టుకుపోయింది. ఏది చైనా రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉండగా. ఇప్పుడు ట్రంప్ ఆ ఆయుధాన్ని ఇక్కడ రంగంలో తీస్తున్నాడు. అది ఏంటంటే మైక్రోవేవ్ అని, మొత్తం ఆ ఏరియాని బ్లాక్ చేసేస్తారన్నమాట. ఏ యుద్ధ విమానం, ఏ మిసైల్ కూడా అది దాటి రావడానికి వీల్లేని ఒక సీక్రెట్, ఒక మాయా వెపన్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వెపన్తోనే ఇప్పుడు ఆమె ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు రక్షణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్తో మనం కొన్ని రోజుల్లో, అంటే కొన్ని గంటల్లో ఇరాన్ పైన అమెరికా చేసే దాడి మానవ చరిత్రలోనే ఇంత ఎయిర్ రైడ్ లేదు. ఒక పెరల్ హార్బర్, ఒక డంక్ స్కిట్స్ అనే మూవీల్ని, నార్మండీ అనే మూవీల్ని, 2వ ప్రపంచ యుద్ధానికంటే అతి చిత్రుభీకరం. 2వ ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధం అనమాట. ఆల్మోస్ట్ 1939 నుంచి 45 వరకే గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 సంవత్సరాల పాటు 2వ ప్రపంచ యుద్ధాన్ని కేవలం 5-6 గంటల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్పై ప్రయోగించబోతుంది. ఇది అమెరికా ఆధిపత్యం, మా అమెరికా అంటే ఏంటో, ఒక సూపర్ పవర్ ఏంటో మీరు చూడండి అని ట్రంప్ ప్రపంచానికి, రష్యా చైనాలకి, అమెరికా శత్రు దేశాలని చెప్పుకునే దేశాలకి ఒక వార్నింగ్ ఇవ్వబోతుంది. ఇది అమెరికా యొక్క విధానం కూడా. ఇక తర్వాత గడాఫీని చంపడం, సద్దాం హుసేన్ 2 గల్ఫ్ వార్లు, తర్వాత యుగేస్లేవి అటాక్, వెనిజులా అటాక్లు ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని ఎలా ఉందో చూడండి అని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ మిలిటరీ చరిత్రలోనే అత్యంత భీకరమైన దాడికి మనం కొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం.